హలో యర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు వీడియోస్ అయితే ఈ మధ్య చేయట్లేదండి. చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది మనీ సేవింగ్ వీడియోస్ చేయటానికి. ఈ బిజినెస్ మీద పడేసి కొంచెం దీని మీద అయితే ఫోకస్ అయితే తగ్గిపోయింది. దాంతో నేను చేయడం చాలా తగ్గిపోయిందండి. సో, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కుదిరినప్పుడల్లా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే నన్ను కొంచెం పర్సనల్‌గా అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కామెంట్ చేశారు. అంటే నా రిలేటివ్స్‌లో వాళ్ళు ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఆపేసావు. చెయ్యొచ్చు కదా! నీకంటూ కొంతమంది నిన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! అలా సడెన్‌గా ఆపేయకూడదు కదా! అని చెప్పేస్తే సరే నాకు వీలైనప్పుడు పాసిబిలిటీ ఉన్నప్పుడు నాకు తెలిసిన కొన్ని ఏదైనా చెప్దాము ఇన్ఫర్మేషన్ అనేసి మళ్ళీ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి డబ్బు సంపాదించాలని చెప్పి తొందరలో స్కామ్‌లో పడకూడదని నేను ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొంతమంది డబ్బు సంపాదించాలి, సంపాదించాలి అని చెప్పి తొందరపడుతుంటారు. అంటే తొందర అంటే ఐ మీన్ తొందరగా లక్షాధికారి అయిపోవాలి, కోటీశ్వరులం అయిపోవాలి అని చెప్పి అది తప్పుడు మార్గాల్ని కూడా ఎంచుకుంటూ ఉంటారు. ప్లస్ కష్టపడి సంపాదించినదే మనకి ఎప్పటికైనా నిలుస్తుందండి. ఎంత మనకు లక్ ద్వారా కష్టపడక దొంగగా అంటే ఐ మీన్స్ కష్టపడుకోకుండా ఈజీగా వచ్చిన మనీ అనేది ఈజీగానే వెళ్ళిపోతుంది. అసలు మన చేతిలో అది నిలవదు. సో, ఏదైనా మనము కష్టపడితే వచ్చిన ఆనందం సంపాదించే డబ్బు కానీ, ఏదైనా ఫలితం గానీ వచ్చిన ఆనందం వేరు. ఈజీగా వచ్చిన దానికైతే ఫలితమైతే ఆనందం వేరుగా ఉంటుంది. సో, నేనేమంటుండే కొంతమంది అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్కామ్స్ చేసేవాళ్ళు, మీరు ఇలా చేస్తే మీకు 50,000 కడితే మీకు 10,00,000 వస్తది. ఇలా 10,00,000 కడితే 1,00,00,000 వస్తది. దీన్ని ఇలా చేయండి, ఇక్కడ పెట్టండి అని చెప్తూ ఉంటారు. అలా వచ్చేదానికైతే వాళ్ళే చేసేవాళ్ళు గదా! మనకెందుకు చెప్తారు అలా చేయమని చెప్పి. అంత డబ్బులు వచ్చేటట్టయితే ఎవరికీ చెప్పరు. ఎందుకంటే మేమే సంపాదించుకుందాము అని చెప్పేసి చూస్తారు. మనకెందు వరకు వస్తారు? ఎందుకంటే అది స్కామ్స్ ఉంటాయి కాబట్టి అలా మనల్ని అట్రాక్ట్ చేసి మనం ఏమనుకుంటాము, సరే చూద్దాం అని చెప్పేసి మనకు కూడా ఒక ఆలోచన ఉంటది. తొందరగా లక్షాధికారి అవ్వాలి, మనం కూడా మంచిగా బ్రతకాలి అని చెప్పేసి ఉంటది కదా! సో, దానికోసం అని చెప్పి మనం కూడా ఏం చేస్తాము, గుడ్డిగా నమ్మేస్తాం వాళ్ళు చెప్పింది. సరే చూద్దాము, 50,000 పెడదాము, ఇట్లా 10,00,000 అవుతదంటున్నారు కదా! ఈ టైంలోపు అని చెప్పేసి పెడతాము. తర్వాత అది మోసం అని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడతాము. దాన్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా అట్‌లీస్ట్ ఆ 50,000కి ఒక 10,000 అయినా తోడయ్యేది కదా! అనవసరంగా మొత్తమే పోగొట్టేసుకున్నాము. మళ్ళీ 50,000 సంపాదించాలంటే మనకి ఎన్ని రోజులో పడుతుంది కదా! అని బాధపడుతుంటాము. సో, కొంచెం ఎవరైనా చెప్పినప్పుడు ఒకసారి థింక్ చేయండి. నిజంగా ఇలా వస్తుందా? ఇది జెన్యూనేనా కాదా? ఒకటికి 10 సార్లు దాన్ని తెలుసుకొని నిజంగా అది వస్తుంది, ఇది కరెక్ట్ అన్నట్లయితేనే పెట్టండి. ఊరికే ఎవరో చెప్పారని చెప్పి వస్తుందంట అని చెప్పి వాళ్ళకొచ్చిందంట, అది జెన్యూనో కాదో 100% తెలుసుకొనే మీరనేది ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. మనకి రూ. 1 లాభం తక్కువ వచ్చినా పర్లేదు. అంటే దానివల్ల ఇంట్రెస్ట్ గానీ ఏదైనా జెన్యూన్ అంటే కరెక్ట్‌గా ఉన్న చోట పెడితే గనక మనకనేది మన డబ్బు అనేది సేఫ్‌గా ఉంటుంది. మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం ఉండదు. అలా కాకోకుండా అన్‌అఫీషియల్ దాంట్లో పెట్టి అది ఉంటదో, పోతదో, అది కాదో అని తెలిసినప్పుడు చాలా అంటే భయంతో బ్రతకాలి. దాని బదులు జెన్యూన్‌గా ఉన్న చోట పెట్టి రూ. 1 తక్కువైనా ప్రాఫిట్ తీసుకొని బ్రతకడం అనేది కరెక్ట్ అనేది నా ఒపీనియన్. సంపాదించడం అనేది. సో, అత్యాశకు పోతే గనుక మనకి దురాశే ఎదురవుతుందని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే గనుక ఇన్ కేస్ మీ దగ్గర డబ్బులున్నాయి, మేము డబల్ చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని అంటే మంచిగా దాన్ని పెంచుకోవాలనుకుంటున్నప్పుడు మంచిగా గోల్డ్ కొనుక్కోండి. లేకపోతే ఏదైనా ల్యాండ్ మీద కానీ అలా ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజుల్లో ల్యాండ్ గానీ, గోల్డ్ రేట్ గానీ తగ్గేదంటూ ఎక్కడా లేదండి. ఖచ్చితంగా పెరుగుతూనే ఉంది. వాటి గ్రాఫ్ చూసినట్లయితే గనక మనకి తగ్గిన నమూనాలైతే ఎక్కడా కనిపించట్లేదు. సో, మీ దగ్గర ఎంతో కొంత అమౌంట్‌నుంటాయి కదా! దాంతో ఒక చిన్న బంగారాన్ని కొనుక్కోవడం గానీ, లేకపోతే చిన్న ల్యాండ్ గనుక వచ్చినట్లయితే ఒక 10,00,000 అలా ఉందనుకోండి. ఏదైనా ఒక చిన్న సెంటు స్థలం గానీ, లేకపోతే అర సెంటు గానీ, ఏదైనా సెంటు స్థలం వచ్చినట్లయితే అది ఖచ్చితంగా మనకనేది ఉపయోగపడుతుంది. దానివల్ల నష్టం అనేది ఉండదు కదా! ఇలా చేయండి. లేకపోతే మీకు స్టాక్ మార్కెట్ మీద మంచి అవగాహన ఉన్నట్లయితేనే
స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా ఎవరో చెప్పారని వాళ్ళ నాలెడ్జ్‌తో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి దయచేసి వెళ్ళకండి. అలా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఒకరోజు ప్రాఫిట్ రావచ్చు. రెండో రోజు ఖచ్చితంగా వచ్చిన దానికి డబల్ అయితే పోతుంది. సో, మీకు గనక నాలెడ్జ్ ఉంటే ఇన్‌కేస్ లేకపోతే మీరు అలాంటి వాటిలో పెట్టాలనుకుంటే ఒకసారి వాటి గురించి ఏదైనా కోర్స్ ఉంటే గనక కోర్స్ తీసుకొని నేర్చుకొని అలాంటి వాటి గురించి తెలుసుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్‌లో కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ ఇలాంటి వాటిల్లో మీకు తెలిస్తేనే పెట్టండి. అది మంచిది అంటేనే. అలా తెలియకోకుండా ఎవరో చెప్పారని మాత్రము గుడ్డిగా అయితే పెట్టినట్లయితే మీరు నష్టపోవడం చాలా అంటే చాలా గ్యారంటీ అండి. ఇంకా కొంతమంది బెట్టింగ్ యాప్‌లలో పెట్టి మనీననేది పోగొట్టుకొని బాధపడుతూ ఉంటారండి. చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. అలాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్‌లో పెట్టి పోగొట్టుకోవడం అనేది అసలది మంచి పద్ధతే కాదు. బెట్టింగ్‌లో పెట్టడం అనేది అది లక్ బేసు. ప్లస్ లక్ బేస్ అనే కాదు కానీ దాంట్లో రావడం ఇప్పుడు వచ్చిందని ఒక 2, 3 టైమ్స్ వస్తది. వచ్చిన తర్వాత మనం అక్కడితో ఆగిపోము. ఆగిపోకుండా ఏం చేస్తాము, ఇప్పుడు పెడితే గనక మళ్ళీ డబల్ అవుతది అని చెప్పి వచ్చిన అమౌంట్‌ని మళ్ళీ పెడతాం. దాంతో మన అమౌంట్ కూడా పోతుంది. వచ్చిన ప్రాఫిట్లు పోతాయి. అలాగే మన మనీ కూడా పోతుంది. సో, బెట్టింగ్ యాపులు ఇలాంటి వాటి జోలికి ఎళ్ళకపోవడమే చాలా శ్రేయస్కరం అండి. దయచేసి అలాంటి వాటికెళ్ళకండి. కష్టపడి సంపాదించుకోండి జెన్యూన్‌గా. అది కష్టపడి సంపాదించినది ప్రతి రూపాయి మనకి ఖచ్చితంగా మంచి ఆనందాన్ని ఇస్తుంది. ప్లస్ దానికి మనకు వాల్యూ కూడా తెలుస్తుంది. అమౌంట్ వాల్యూ. మనం అలాగే దాన్ని ఖర్చు చేసేటప్పుడు చూసి ఖర్చు చేస్తాం. ఇప్పుడు సపోజ్ వృధాగా వచ్చిన డబ్బుని మనం ఖర్చు చేయమంటే గనక ఈజీగా ఖర్చు చేస్తాము. అది మన మనసుకి కష్టం అనిపించదు. అలాగే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు మనకు తెలుస్తుంటుంది ఆ ఒక్కొక్క బాధ. అమ్మో! దీనికి ఇంత పెట్టాలా, అంత పెట్టాలా అని ఆలోచిస్తాం. ఎందుకంటే అక్కడ మనం దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడ్డామో మనకు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఆ టైంలో ఓమ్మా! ఇంతనా అని చాలా బాధపడతాము. సో, మీరు గనుక నేనేమంటున్నానంటే మీ దగ్గర డబ్బు ఉంటే గనుక ఎవరైనా మిమ్మల్ని అలాంటి చోట, ఇలాంటి చోట ఇన్వెస్ట్ చెయ్యి, లేకపోతే దీంట్లో పెట్టు, ఇంత అవుతుంది, అంత అవుతుంది అంటే గనుక ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పెట్టమన్నది అది నిజంగా జెన్యూనా కాదా? జెన్యూన్ అయితేనే పెట్టండి. అలా కాక మీకు ఏది తెలియట్లేదన్నప్పుడు తక్కువ వడ్డీ వచ్చినా ఈవెన్ బ్యాంకులో వేసుకున్నా కూడా సేఫ్‌గా ఉంటదనేది నా ఒపీనియన్. ఇంకా గనక అలా కూడా వద్దనుకుంటే గనక కొంచెం గోల్డ్‌లో గానీ, లేకపోతే మంచి ల్యాండ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా కొన్ని ఇయర్స్‌కనేది డబల్ అవుతుంది. అలాగే మీకు అది మార్కెటింగ్ మీద, షేర్స్ మీద మీకు అవగాహన ఉంటే గనక ఇన్‌కేస్ అవగాహన లేకపోతే దయచేసి పెట్టకూడదు. ఎందుకంటే నష్టమే వస్తది. అందులో లాభాలుండవు. అలాగే లాంగ్ టర్మ్‌వి ఉంటాయి. అవి మీకు గనక తెలిసి ఉంటే గనక వాటిలో ఇన్వెస్ట్ చేసి వదిలేసారనుకోండి కొన్ని ఇయర్స్‌కి ఖచ్చితంగా పెరుగుతుంది. మీకు ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు బిట్‌కాయిన్ చూసుకున్నట్లయితే గనక బిట్‌కాయిన్ వాల్యూ కూడా చాలా అంటే చాలా పెరిగింది. ఒకప్పుడు పెట్టుకున్న వాళ్ళకైతే ఇప్పుడు చాలా మంచి రిజల్ట్స్ అనేది వచ్చాయి. మంచిగా అంటే వాళ్ళకి రిటర్న్స్ అనేది చాలా బాగా వచ్చాయండి. సో, ఏదైనా కొంచెం ఒక పని డబ్బుతో చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల బెనిఫిట్ ఉందా లేదా? మనం తప్పుగా చేస్తున్నామా లేదా అని ఒక్కటికి 10 సార్లు ఆలోచించి ఆ పనిని చెయ్యాలా వద్దా అనేది చూడండి. ఎందుకంటే మనీ అనేది సంపాదించడం చాలా కష్టం. పోగొట్టుకోవడం చాలా ఈజీ. మళ్ళీ తిరిగి సంపాదించాలంటే అది ఎన్నో రోజులు పడుతుంది. అది సంపాదించే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అది సంపాదించాలంటే మనము ఎన్నో అన్నిటినీ సాక్రిఫైస్ చేసి మనము కష్టపడి సంపాదిస్తాం కదా! దాన్ని అంత ఈజీగా పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు కదా! అని నా ఒపీనియను. సో, మీరు ఖర్చు పెట్టే ప్రతి ఖర్చుని మీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అప్పుడు ఎందుకంటే మనకు మనీ అనేది సంపాదించడం ఎన్నో రోజులు పడుతుంది. దాన్ని ఖర్చు పెట్టడానికి నిమిషాలు చాలు. చేయాలంటే గనక మనకు తొందరగా అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలని మనమైతే ఖర్చు పెట్టేస్తాం. కానీ ఆ డబ్బును సంపాదించడానికి మనం ఎన్నో అవర్స్ కష్టపడితే కానీ మనకనేది ఆ డబ్బు రాదు. సో, నేను ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే మీ దగ్గర గనక చాలా అమౌంట్ ఉంది. దాన్ని నేను డబుల్, త్రిబుల్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ఫ్యూచర్ కోసం కానీ, దేనికోసమే అనుకున్నట్లయితే మంచిగా గోల్డ్ కొనడం కానీ, ఇలాంటివి ల్యాండ్ కొనమని చెప్తాను. సో, ఎవరి స్కామ్స్‌లలో పడకండి. అట్రాక్ట్ చేస్తారు స్కామ్స్ వాళ్ళు. ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తది. లేకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి అలా చెప్తూ ఉంటారు.
సో దయచేసి అలాంటి వాటిని క్లిక్ చేయకండి. అలాగే కొన్ని స్కామ్ మెసేజ్‌లు వస్తుంటాయి. మీ అకౌంట్‌కి ఇంత క్రెడిట్ అయింది. చూసి చెక్ చేసుకోవాలంటే ఈ మెసేజ్ ఓపెన్ చేసి చూడండి అని వస్తూ ఉంటాయి. దయచేసి అలాంటివి ఏమీ ఓపెన్ చేయకూడదు. వన్స్ ఒక్కసారి అలాంటి లింక్స్ క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్‌ని మొత్తం హ్యాక్ చేసేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతుందండి. మనకి తర్వాత ఏం చేయలేము. సో స్కామ్ మెసేజెస్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లలకి మొబైల్స్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే అట్లాంటి టైంలో మెసేజ్ వచ్చిన పిల్లలకి ఏం తెలీదు. జస్ట్ క్లిక్ చేసేస్తారు. సో దాంతో మన అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. సో కేర్ఫుల్‌గా ఉండండి మొబైల్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లలకి. ఆ పర్టిక్యులర్ యాప్స్‌ని వచ్చే మెసేజ్‌కి ఒక లాక్ అనేది పెట్టేసుకోండి. ఆ లాక్ ఉంటే గనక, ఎందుకంటే ఆ మెసేజ్ ఓపెన్ అవ్వాలి అన్నప్పుడు పిల్లలు ఇన్‌కేస్ క్లిక్ చేసినా కూడా లాక్ అడుగుతుంది. ఇన్‌కేస్ ఆ పిల్లలకి గనక తెలియకపోతే ఆ లాక్ ఆ మెసేజ్‌ని ఓపెన్ చేయలేరు. సో దానివల్ల మనమైతే కొంతవరకు అలాంటి మెసేజ్‌ని అవాయిడ్ చేయడానికి కుదురుతుంది. సో కేర్ఫుల్‌గా ఉండండి. ఇప్పుడు స్కామర్స్ బయట అనేది ఎక్కువైపోయారు. వాళ్ళకి ఈజీగా మనీని ఎలా తీ కొట్టేయాలా అని చూస్తూ ఉంటారు. సో దాంతో మనల్ని చాలా అంటే చాలా ఆఫర్స్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో కేర్ఫుల్‌గా ఉండాలని నా ఒపీనియన్ అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ 12,000 దాటారండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇంతమంది ఆదరించారని. చాలా అంటే ప్రతి ఒక్కరికి నన్ను సబ్స్క్రైబ్ చేసి, నా వీడియోస్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో కలుద్దాం.